ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను, భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను 15-16 ప్రాంతంలో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దిశ. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణ త్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలా మందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ, తెలుగు జాతి చూపించినటువంటి అనేక సందర్భాల్లో చొరవ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశ ఒకసారి చరిత్ర చూస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆ రోజు విజయవాడకు వచ్చుంటే, ఈ 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ 40-73 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే
ఊహకు అందదు. కానీ ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధి లేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధి లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలోకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన అధ్యక్ష, మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడో ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాలు. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజధానులు కోల్పోవడం, విమర్శలు, వివక్షతలు, అవమానాలు అన్ని భరిస్తూ వచ్చాం. ఓసారి అది అయిన తర్వాత మీరు చూసినప్పుడు అధ్యక్ష, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, దీనికి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. 53లో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారి త్యాగం. 56లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. మళ్ళీ 2014 జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు విభజన. ఏ రోజు జరపాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే దీనికి సమాధానం లేకపోతే అందరూ ఇది చేస్తామంటే కాదు అని మనం చెప్పే పరిస్థితికి వచ్చాం. అందుకే మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరుపుదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినప్పుడు అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్ లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సమక్షేమం నేను అవన్నీ చెప్పడం లేదు అధ్యక్ష. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్ళు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు, హైదరాబాదుకు పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఎన్నికపోతే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్ అదృష్టం ఏంటంటే
హైదరాబాద్ తెలుగు వారి అదృష్టం. 91లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే దేశం ఈరోజు చాలా సంతోషం నాకు ఒకసారి అనిపిస్తుంది. చరిత్రలు ఎట్లుంటాయని ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దేశం ఇప్పుడే ఒక ఫిగర్ తెప్పించాను. దేశ ఆ ఫిగర్ తెప్పిస్తే ఈరోజు హైదరాబాద్ దేశ 24-25 మా వాళ్ళని లెక్కలేమంటే ఇచ్చారు. ఈ లెక్కలు చూసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఓన్ రెవెన్యూ రిసీప్ట్స్ 1,40,771 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇందులో 70-75% హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్ రీజన్ నుంచి. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ రీజన్ నుంచి తెలంగాణకు ఆదాయం. అంటే ఈ విషయం మన దగ్గర అక్కడ 1,40,000 కోట్ల ఆదాయం, మంది 95,000 కోట్లు. ఎందుకంటే దశ ఈ విషయంలో కూడా మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను బాధపడడం లేదు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక విధాల రాజకీయాలు జరిగాయి. ఈ విషయంలో మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విభజన సమయం ఇక్కడి వరకు మీరు ఒక్కసారి చూస్తే దేశ మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 69 తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972 జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ 2 ఉద్యమాలు అయిన తర్వాత డెవలప్మెంట్ ఇవన్నీ మళ్ళా జరిగాయి. 2000లో మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2014లో విభజన వచ్చింది. ఇప్పుడే చాలా మంది షేర్ చేశారు. ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్ మీ స్థానంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. ఏ విధంగా పోరాడామో అందరం పోరాడింది కూడా మీరు ఒకసారి అదే దిశ. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పా. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. తెలుగు జాతి కోసం చేశాం. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి అవుతాన దిశ అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఎండ్ టు ఎండ్ తిరిగాను. ఆల్ కార్పొరేట్ జైంట్స్ని కలిశాను. కలిసి బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్లో సైబరాబాద్లో అభివృద్ధి చేశాం. దేనికోసం అంటే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి, అన్ని విధాలా బాగుండాలి, వ్యవసాయమే కాదు పారిశ్రామికవేత్తలు కావాలి, ఐటీని అందిపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేశాం. ఫలితాలు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. 2 ప్రాంతాలని గౌరవించమని అడిగాను. అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తప్పకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. అనేక సవాళ్ళు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు.
5 ఏళ్ళు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్ అది, ఆ ఎస్సీ ఆఫీసే నాకు క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు, అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత అధ్యక్ష ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిశ్రమ 10 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం, 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాము. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది.